అదే నేను జీవితంలో పైకి వచ్చినా అది అవసరం లేదు ఇప్పుడు. కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారి 89వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జి రామ్మోహన్ నాయుడు గారిని, మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, రామోజీరావు గారి అభిమానులను, రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ, ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు అందించిన సంస్థలు, ఈ సంస్థల్ని నిర్వహించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆర్థిక భారంతో కూడుకున్నాయి. చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది, కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్నీ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరము అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు, రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది. అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది, టాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు, హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి, నగరానికి, రామోజీ ఫిలిం సిటీకి రావాలి. స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ప్రారంభించినరో ఈరోజు ఆ కళ నిజమైంది. ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈరోజు ప్రింట్ తీసుకొని బయటికి వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు. ఈ 2000 ఎకరాలు ఒక కళాఖండం, ఒక అద్భుతం. దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని
ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవ్వంగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చిండు. ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది. ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తా. ఎందుకంటే నిఖార్సైన సమాచారం, మిగతా దాంట్లో కొంచెం మసాలాలు, కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి. ఇది యాక్చువల్ వార్తని ఈ 2-3 పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5-10 నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను. అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే 9 గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి, ఈ ఊర్లోనే కాదు, ఈ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి. వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది. అదేవిధంగా రామోజీరావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది, పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది. ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి, రామోజీ ఫిలిం సిటీకి, ప్రియా పచ్చళ్ళకి, ఈనాడు పేపర్కి దేనికి పొంతన లేదు. ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి